హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్లాస్. సో చాలా డేస్ తర్వాత ఐపీ క్లాస్ చేయడం. సో అందరు స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ బైనామియల్ థియరమ్ స్టార్ట్ చేయండి అని. అందుకే వీళ్ళ బైనామియల్ థియరమ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో బైనామియల్ థియరమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఐపీ, ఎంసెట్ అండ్ ఐఐటి జేఈఈ. ఈ 3 కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఐపీకి ఇంపార్టెంటే, అండ్ ఎంసెట్కి ఇంపార్టెంటే, అండ్ ఐఐటి జేఈఈ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బైనామియల్ థియరమ్. సో మనకు ఐపీలో అయితే దీని వెయిటేజ్ ఒక 2 మార్క్ క్వశ్చన్ అండ్ 2 ఎల్క్యూస్, టోటల్ 16 మార్క్స్ వెయిటేజ్ ఐపీలో అయితే. ఓకేనా, ఈజీ అండ్ ఇంపార్టెంట్. అందరు బైనామియల్ థియరమ్ డిఫికల్ట్ అని ఫీల్ అవుతారు. ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్, వెరీ వెరీ ఈజీ, 100% ఈజీ ఉంటుంది. అండ్ మీకు ఎంసెట్ క్లాసెస్ కావాలంటే రీసెంట్గా మన ఛానల్ నేమ్తో ఒక యాప్స్ లాంచ్ చేయడం జరిగింది. సో మీకు ఎంసెట్ క్లాసెస్ కావాలంటే దాంట్లో కోర్స్ బై చేసుకొని అండ్ వాచ్ చేయొచ్చు. డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. సో 100% నా క్లాసెసే ఉంటాయి దాంట్లో. ఎవరో చెప్పినా కాదు, నేనే టీచ్ చేస్తా ఎంసెట్ క్లాసెస్. ఇక్కడ ఎంసెట్ క్లాసెస్ ఇక్కడ పెట్టట్లేదు, ఇక్కడ ఓన్లీ ఐపీ చేస్తున్నా. సో అక్కడ ఎంసెట్ క్లాసెస్ కావాలంటే డెఫినెట్గా మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. సో అంటే స్టార్ట్ చేసాయి రీసెంట్గానే, కొన్ని 2-3 టాపిక్స్ కూడా కంప్లీట్ అయినాయి. సో మీరు కోర్స్ బై చేసుకొని వాచ్ చేసుకోవచ్చు. అండ్ ఎవ్రీ చాప్టర్కి ఆన్లైన్ టెస్ట్ కూడా అవైలబుల్ ఉంది. ఓకేనా, మన యాప్ లింక్ కూడా మీకు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఆర్ ప్లే స్టోర్ నుండి అంజలప్ప మ్యాథ్స్ క్లాస్ని టైప్ చేస్తే మనకి యాప్ వస్తుంది. దాని నుండి మీ మొబైల్ నెంబర్ నుండి లాగిన్ అవ్వచ్చు. సో లాగిన్ అయిన కోర్సు మీకు ఏ కోర్సు క్లాస్ 11కి క్లాస్ 12కి సపరేట్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ మీకు ఏ కోర్స్ కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ బై చేసుకొని వాచ్ చేయండి. సో ఇవాళ అయితే బైనామియల్ థియరమ్ స్టార్ట్ చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ టాపిక్ బైనామియల్ థియరమ్ అనేది. ఓకేనా, సో బైనామియల్ థియరమ్ very very easy and important. So weightage of this chapter is 2 plus 7 plus 7, total 16 marks. 2 plus 7 plus 7, total 16 marks weightage, బైనామియల్ థియరమ్ weightage. ఓకేనా, సో బైనామియల్ థియరమ్ ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఆ స్టేట్మెంటే టోటల్గా యూజ్ చేస్తాం. అది ప్రూఫ్ మనకు అవసరం లేదు మన ఐపీలో అయితే. సో if any is any positive integer, if any is any positive integer, if any is any positive integer, then x plus a whole to the power of n is equals to అంటే దీన్ని ఎక్స్పాండ్ చేస్తాం అన్నట్టు. సో nc0 x to the power of n into a power 0 plus nc1 x to the power of n minus 1 into a power 1 plus nc2 x to the power of n minus 2 into a square plus and so on. లాస్ట్కి మిడిల్ ఒక టర్మ్ తీసుకుందాం, ncr x power n minus r into a power r plus and so on. లాస్ట్కి ncn a power n. సో దిస్ ఈజ్ బైనామియల్ థియరమ్ స్టేట్మెంట్. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఎంటైర్ చాప్టర్లో మనం యూజ్ చేసేది ఎక్కువ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఎక్స్ ప్లస్ ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు nc0 x to the power of n into a power 0 plus nc1 x to the power of n minus 1 into a power 1 plus nc2 x power n minus 2 into a square plus and so on plus ncr x power n minus r into a power r plus and so on ncn a power n. దిస్ ఈజ్ బైనామియల్ థియరమ్ స్టేట్మెంట్. దీనికి ప్రూఫ్ కూడా ఉంటుంది, ఆ ప్రూఫ్ మనకు అవసరం లేదు ఇక్కడ. సో దిస్ ఈజ్ బైనామియల్ థియరమ్, వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ nc0 nc1 nc2 ఏంటంటే వీటిని బైనామియల్ కోఎఫిషియెంట్స్ అంటారు. బైనామియల్ కోఎఫిషియెంట్స్. సో nc0 nc1 nc2 అండ్ సో ఆన్, లాస్ట్ ఏంటి ఫైనల్గా ncn ఆర్ కాల్డ్ బైనామియల్ కోఎఫిషియెంట్స్. వీటిని ఏమంటారంటే బైనామియల్ కోఎఫిషియెంట్స్ అంటారు. బైనామియల్ కోఎఫిషియెంట్స్ nc0 nc1 nc2 and so on ncn are called binomial coefficient. వీటిని బైనామియల్ కోఎఫిషియెంట్స్ అంటారు. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే nc0ని nc0 అని రాయొచ్చు మనం. సో we can write nc0 as c0
C0 and NC1 as C1, NC2 as C2 and so on NCN as Cn. సో ఇలా రాసుకోవచ్చు. NC0ని C0 రాసుకోవచ్చు డైరెక్ట్గా. అంటే ఇక్కడ ఏం లేకపోతే మనం ఎన్ అనుకోవాలి. NC1 అంటే C1, NC2 అంటే C2 అండ్ సో ఆన్ NCN ఈజ్ ఈక్వల్స్ టు Cn. ఓకేనా. ఇక్కడ బైనామియల్ థియరమ్ స్టేట్మెంట్ ఏంటి? x ప్లస్ ఏ హోల్ టు పవర్ ఆఫ్ n ఈక్వల్స్ టు NC0 x టు పవర్ ఆఫ్ n ఇంటూ a పవర్ 0 ప్లస్ NC1 x పవర్ n మైనస్ 1 ఇంటూ a పవర్ 1 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు NCN a పవర్ n కదా. సో ఇది సమ్మేషన్లో షార్ట్ కట్ రాయొచ్చు సింపుల్గా. అంటే x ప్లస్ ఏ హోల్ టు పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ సిగ్మా తీసుకొని సిగ్మా r ఈజ్ ఈక్వల్స్ టు 0 టు n, r ఈజ్ ఈక్వల్స్ టు 0 టు n. సో NCR into x power n minus r into a power r. This is x plus a whole to the power n formula. x plus షార్ట్ కట్లో రాస్తున్నాం అంటే సిగ్మా తీసుకొని రాస్తున్నాం. ఇవన్నీ ప్లస్ చేయకుండా అన్ని టర్మ్స్ రాయకుండా సింపుల్గా రాస్తున్నాం. సిగ్మా ఆర్ సమ్మేషన్ ఎక్స్పాండ్ చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది. ఇఫ్ టేక్ r ఈక్వల్ 0 ఫస్ట్ టర్మ్ వస్తుంది. r ప్లస్ 0 వేసుకున్నాం అనుకోండి మనకి NC0 x పవర్ n a పవర్ 0 ఫస్ట్ టర్మ్ వస్తుంది. ఇఫ్ r ఈక్వల్స్ టు 1, r ఈక్వల్స్ 0 to 1 అంటే r ఈక్వల్స్ 1 అంటే NC1 x పవర్ n మైనస్ 1 ఇంటూ a పవర్ 1 ఫస్ట్ సెకండ్ టర్మ్ వస్తుంది. అప్ టు r ఈక్వల్స్ ఏంటి? NCN లాస్ట్ వరకు NCN ఇంటూ a పవర్ n. ఇఫ్ టేక్ r ఈక్వల్స్ టు n, NCN ఇక్కడ 0 అవుతుంది, x పవర్ 0 అంటే 1 అవుతుంది, a పవర్ r a పవర్ n అవుతుంది, లాస్ట్ టర్మ్ వస్తుంది. సో దీన్ని ఇట్లా సమ్మేషన్లో కూడా తీసుకోవచ్చు మనం. ఓకేనా. అంటే x ప్లస్ ఏ హోల్ టు పవర్ ఆఫ్ n ఈక్వల్స్ టు సిగ్మా r ఈక్వల్స్ 0 టు n NCR x పవర్ n మైనస్ r ఇంటూ a పవర్ r. అండ్ దీంట్లో ఇంకొక టర్మ్ కూడా రాసుకోవచ్చు. అదే మిడిల్లో మైనస్ ఉందనుకోండి దాన్ని ఎలా రాయాలి మరి? x ప్లస్ ఏ ప్లస్లో మైనస్ ఏ ఉందనుకోండి x మైనస్ ఏ హోల్ టు పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఏ ప్లేస్లో ఏంటి మైనస్ ఏ తీసుకుంటాం. అంటే ఇక్కడ a పవర్ 1 కదా, అంటే ఇక్కడ మైనస్ ఏ వస్తుంది, అంటే ఈ టర్మ్ మైనస్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ ఏ స్క్వేర్ దగ్గర పాజిటివ్ అవుతుంది. మైనస్ స్క్వేర్ అంటే పాజిటివ్ కదా, పాజిటివ్ వస్తుంది. అంటే ఏ స్క్వేర్ పాజిటివ్ ఉన్న దగ్గర ఈవెన్ ఉన్న దగ్గర పాజిటివ్ వస్తుంది, ఆడ్ ఉన్న దగ్గర నెగిటివ్ వస్తుంది. ఏ పవర్స్ ఆడ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి అక్కడ నెగిటివ్ వస్తుంది, ఈవెన్ నెంబర్స్ ఉంటే పాజిటివ్ వస్తుంది. అంటే ఇక్కడ ఇది ఆడ్ నెంబర్, అంటే ఇక్కడ ముందు సైన్ ఏమొస్తుంది? మైనస్. ఇది ఈవెన్ నెంబర్ ఏ స్క్వేర్, ఇక్కడ ఏంటి? పాజిటివ్ వస్తుంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? NC0 x పవర్ 1 x పవర్ n ఇంటూ a పవర్ 0 మైనస్, ఎందుకంటే ఏ ప్లస్లో ఏంటి ఏం తీసుకుంటారు? మైనస్ ఏ కదా, అంటే ఇక్కడ మైనస్ ఏ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. మైనస్ NC1 x పవర్ n మైనస్ 1 ఇంటూ a, ఇక్కడ ఏ స్క్వేర్ అంటే మైనస్ ఏ స్క్వేర్ అంటే పాజిటివ్ అవుతుంది. NC2 x పవర్ n మైనస్ 2 ఇంటూ a స్క్వేర్, నెక్స్ట్ మైనస్ వస్తుంది మైనస్, ఎందుకంటే ఏ క్యూబ్ కదా, అంటే NC3 x పవర్ n మైనస్ 3 ఇంటూ a క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. లాస్ట్ టైం ఏమొస్తుంది? లాస్ట్కి అండ్ సో ఆన్ మైనస్ 1 పవర్ n NCN a పవర్ n లాస్ట్ టైం మైనస్ 1 పవర్ n ఇంటూ NCN a పవర్ n. సో దీని ముందు టైం ఏమొస్తుంది? NCN మైనస్ 1 టర్మ్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ పవర్స్ డిక్రీజ్ అవ్వాలి ఎవ్రీ టర్మ్కి, ఏ పవర్స్ ఇంక్రీజ్ అవుతుంది చూడండి. ఇక్కడ x పవర్ n మైనస్ 1 డిక్రీజ్ అయింది, ఇక్కడ a పవర్ 0 ఉంది, ఇక్కడ a పవర్ 1 ఇంక్రీజ్ అయింది. ఏ పవర్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి, x టు పవర్ ఆఫ్ n పవర్స్ అనేది డిక్రీజ్ అవుతూ వెళ్ళాలి లాస్ట్కి. నెక్స్ట్ దీనిపై లాస్ట్కి ఏముంటుంది? ఇక్కడ x పవర్ 0 రావాలి యాక్చువల్లీ, దానికన్నా ముందు x టర్మ్ వస్తుంది, అంటే NCN మైనస్ 1 ఇంటూ x ఇంటూ a పవర్ n మైనస్ 1. సో దీన్ని షార్ట్ కట్ ఎలా రాయొచ్చు మనం? x మైనస్ ఏ హోల్ టు పవర్ ఆఫ్ n ఈక్వల్స్ టు సిగ్మా మైనస్ 1 పవర్ n కదా, అంటే మైనస్ 1 పవర్ r సిగ్మా r ఈజ్ ఈక్వల్స్ టు 0 టు n సేమ్ NCR x పవర్ n మైనస్ r ఇంటూ a పవర్ r సేమ్ వస్తుంది, మైనస్ 1 పవర్ ఎక్స్ట్రా వస్తుంది. x మైనస్ ఏ హోల్ టు పవర్ ఆఫ్ n ఈక్వల్స్ టు మైనస్ 1 పవర్ r సిగ్మా r ఈక్వల్స్ టు 0 టు n NCR x to power of n minus r into a power r. So this is very important. ఈ స్టేట్మెంట్ వెరీ ఇంపార్టెంట్. x ప్లస్ ఏ హోల్ టు పవర్ ఆఫ్ n ఈక్వల్స్ టు NC0. ఇక్కడ NC0 వాల్యూ NC1 NC2 వాల్యూస్ అంటే మనకి పర్ముటేషన్స్ కాంబినేషన్లో వస్తుంది, మనకి పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో. సో ఒక్కోసారి మేబీ మీరు అది పర్ముటేషన్ మీకు రావచ్చు రాకపోవచ్చు. ఒక్కోసారి చెప్తా.
సో ఎన్సిఆర్ ఫార్ములా ఏంటంటే ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఈ ఫ్యాక్టోరియల్ ఇవి రాకపోతే మనకు ఒకసారి పర్ముటేషన్ కాంబినేషన్స్ వీడియో వాచ్ చేయండి. ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్, ఇది ఫార్ములా. ఓకేనా. NC0 అంటే ఏమొస్తుంది మనకి? NC0 అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ 0 ఫ్యాక్టోరియల్. అండ్ 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఇస్ 1. 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ అంటే 1. 1 ఫ్యాక్టోరియల్ అంటే కూడా 1. అండ్ 2 ఫ్యాక్టోరియల్ అంటే ఎలా అంటే 2 ఇంటూ 1, 1 వరకు ప్రోడక్ట్ తీసుకోవాలి. 2 1s are 2. 3 ఫ్యాక్టోరియల్ అంటే ప్రోడక్ట్ అప్ టు 1 వరకు తీసుకోవాలి. 3 ఇంటూ 2 ఇంటూ 1, 3 2s are 6. 3 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు 6. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 4 3s are 12, 12 2s are 24. 4 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు 24. ఇలా చేయాలి. 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1, 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఈక్వల్స్ టు 1, 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ 2, 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ 6. ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్స్ ఏంటంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఓకేనా. సో దిస్ ఈజ్ మనకు బైనామియల్ థియరమ్ ఇంట్రడక్షన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. బైనామియల్ థియరమ్ చాలా వెరీ స్కోరింగ్ టాపిక్ అండ్ ఈజీ టాపిక్. అందరూ బైనామియల్ థియరమ్ అంటే ఏదో డిఫికల్ట్ ఫీల్ అవుతారు. డిఫికల్ట్ అస్సలు కాదు. సో వెరీ వెరీ ఈజీ టాపిక్. సో టేక్ స్క్రీన్ షాట్. రైట్. అంటే x ప్లస్ ఏ హోల్ టు పవర్ ఆఫ్ అని ఎక్స్పాండ్ చేస్తే మనకి ఇది వస్తుంది అన్నట్టు. జనరల్గా a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో వస్తుంది, ఎక్స్పాండ్ చేస్తాం కదా, అది a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. సో ఇక్కడ కూడా అలా దీన్ని ఎక్స్పాండ్ చేస్తే RHS వస్తుంది అన్నట్టు. Right, next. In the expansion, general term. General term. In the expansion, x plus a whole to the power of n. Expansion ఏంటి? X plus a whole to the power of n. In the expansion, x plus a whole to the power of n. TR plus 1 term. TR plus 1 term is called general term. TR plus 1 term is called general term. General term అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని ప్రాబ్లమ్స్కి జనరల్ టర్మ్ యూజ్ చేస్తాం. జనరల్ టర్మ్. సో TR plus 1 టర్మ్ ఏమంటామంటే జనరల్ టర్మ్ అంటాం. సో TR plus 1 ఎలా చేస్తుందంటే మనకి TR plus 1 ఈజ్ ఈక్వల్స్ టు NCR x పవర్ n మైనస్ r ఇంటూ a పవర్ r. ఇదే TR plus 1 టర్మ్. సో దిస్ టర్మ్ ఈజ్ కాల్డ్ జనరల్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ x plus a whole to the power of n. ఈ ఎక్స్పాన్షన్లో జనరల్ టర్మ్ ఏంటంటే TR plus 1 ఈజ్ ఈక్వల్స్ టు NCR x పవర్ n మైనస్ r ఇంటూ a పవర్ r. అంటే ఎక్స్పాన్షన్లో నెంబర్ ఆఫ్ చాలా టర్మ్స్ ఉంటాయి. అంటే మనకి ఏదైనా టర్మ్ మిడిల్ పర్టికులర్ టర్మ్ ఫైండ్ చేయాలనుకోండి, 5th టర్మ్, 10th టర్మ్, 11th టర్మ్, 12th టర్మ్, ఆ టైంలో ఈ ఫామ్లో అప్లై చేస్తాం. జనరల్ టర్మ్ TR plus 1 ఈజ్ ఈక్వల్స్ టు NCR x పవర్ n మైనస్ r ఇంటూ a పవర్ r. సో ఇన్ ద ఎక్స్పాన్షన్, సపోజ్ in the expansion of x plus a whole power n has. సో దీనికి ఏంటంటే సపోజ్ జనరల్గా a plus b హోల్ స్క్వేర్ ఇచ్చినాం అనుకోండి, సింప్లిఫై చేస్తే ఎక్స్పాన్షన్ చేస్తే ఏమొస్తుంది మనకి a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. అంటే ఇక పవర్ ఏంటి 2, పవర్ ఈజ్ 2. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏమొస్తే ఎక్స్పాండ్ చేస్తే 1 2 3 టర్మ్స్ వస్తున్నాయి. అంటే పవర్ ప్లస్ 1 మనకు వచ్చే టర్మ్స్ ఏంటి? పవర్ ప్లస్ 1. సో ఇక్కడ కూడా సేమ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే మనకి 3 టర్మ్స్ వస్తున్నాయి. అదే a ప్లస్ బి హోల్ క్యూబ్ చేసాం అనుకోండి, అంటే a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్ 4 టర్మ్స్ వస్తాయి. అంటే పవర్ 3 అయితే అక్కడ మోర్ దెన్ 1 మోర్ దెన్ పవర్. సో ఇక్కడ కూడా సేమ్ హ్యాస్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? పవర్ n కదా, దీనికి ప్లస్ 1 చేయండి. హ్యాస్ n ప్లస్ 1 టర్మ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది, n ప్లస్ 1 టర్మ్స్. అంటే ఈ ఎక్స్పాన్షన్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి మనకి? ఇన్ ద ఎక్స్పాన్షన్ x ప్లస్ ఏ హోల్ పవర్ n హ్యాస్ n ప్లస్ 1 టర్మ్స్. ఇన్ ద ఎక్స్పాన్షన్ డైరెక్ట్ ఎక్స్పాన్షన్
ఎక్స్ ప్లస్ ఏ హోల్ టు పవర్ ఆఫ్ ఎన్ హ్యాస్ ఎన్ ప్లస్ వన్ టర్మ్స్. అంటే ఎక్స్పాన్షన్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి మనకి? ఎన్ ప్లస్ వన్ టర్మ్స్ ఉంటాయి. ఇక్కడ బైన 2 టర్మ్స్ ఉన్నాయి కదా, అదే 3 టర్మ్స్ కూడా వచ్చు మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ టు పవర్ ఆఫ్ ఎన్. ఈ ట్రైనామియల్ 3 టర్మ్స్ ఉన్నాయి కదా, దీన్ని ట్రైనామియల్ అంటారు. బ్రాకెట్లో 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్. బైనామియల్ అంటే 2 టర్మ్స్ ఉండాలి. ఓకేనా? 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్. హ్యాస్, సో ఇక్కడ ఎన్ ప్లస్ వన్ టర్మ్స్ కాదు, సో హ్యాస్ ఎన్ ప్లస్ వన్ ఇంటూ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఎన్ ప్లస్ 2/2 టర్మ్స్. a plus b plus c whole to the power of n has n plus 1 into n plus 2/2 terms. సో ఈ 2 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 మార్క్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతాడు దీని మీద ప్రాబ్లం. సో ఈ ఎక్స్పాన్షన్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి? ఓన్లీ బైనామియల్ అంటే 2 బ్రాకెట్లో 2 టర్మ్స్, బైనామియల్కి n ప్లస్ 1 టర్మ్స్ ఉంటాయి. అదే ట్రైనామియల్ ఉందనుకోండి, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ టు పవర్ ఆఫ్ ఎన్, దానికి ఎన్ని టర్మ్స్ ఉంటాయి? n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 డివైడెడ్ బై 2 టర్మ్స్. n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2/2 టర్మ్స్ ఉంటాయి మనకి. ఓకేనా? నెక్స్ట్ జనరల్ టర్మ్ కంప్లీట్ అయింది. ఎక్స్పాన్షన్ ఎక్స్ ప్లస్ ఏ హోల్ టు పవర్ ఆఫ్ n ప్లస్ 1 టర్మ్స్ అండ్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ టు పవర్ ఆఫ్ n హ్యాస్ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2/2 టర్మ్స్. నెక్స్ట్ లాస్ట్కి ఇంకొక మిడిల్ టర్మ్ ఉంటుంది మనకి. ద ఎక్స్పాన్షన్, ఓకే, మిడిల్ టర్మ్స్. సో ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో దీంట్లో మిడిల్ టర్మ్ ఏంటి? మిడిల్ టర్మ్ 2ab. సో పవర్ ఇక్కడ ఏంటి? పవర్ ఈజ్ ఈవెన్ నెంబర్. పవర్ ఈజ్ ఈవెన్ నెంబర్. ఇక్కడ ఎక్స్పాన్షన్లో పవర్ ఏంటి? ఈవెన్ నెంబర్. సో పవర్ ఈవెన్ నెంబర్ అయితే మనకు 1 ఓన్లీ, వి విల్ గెట్ 1 మిడిల్ టర్మ్ ఓన్లీ. పవర్ ఈజ్ ఈవెన్, వి విల్ గెట్ 1 మిడిల్ టర్మ్ ఓన్లీ. ఇక్కడ పవర్ ఈవెన్ కదా, ఒక మిడిల్ టర్మ్ వస్తుంది. అదే పవర్ ఆడ్ అయిందనుకోండి, అంటే ఏ ప్లస్ బి హోల్కి ఫార్ములా 2 మిడిల్ టర్మ్స్ వస్తాయి. ఓకేనా? ఇక్కడ అదే చేస్తున్నాం, మిడిల్ టర్మ్స్. మిడిల్ టర్మ్. సో ఇన్ ద ఎక్స్పాన్షన్ ఎక్స్ ప్లస్ ఏ హోల్ టు పవర్ ఆఫ్ ఎన్, in the expansion of x plus a whole to the power of n. First one, if n is even number అయితే మిడిల్ టర్మ్ ఏంటి? ఒకటే 1 మిడిల్ టర్మ్ కదా. if n is even n/2 plus 1th టర్మ్ ఇస్ ద మిడిల్ టర్మ్. ఈ టర్మ్ ఏంటి? మిడిల్ టర్మ్ అవుతుంది మనకి. టర్మ్ ఇస్ ద మిడిల్ టర్మ్. మిడిల్ టర్మ్ ఏంటంటే ఇఫ్ n is even n/2 plus 1th టర్మ్ ఇస్ ద మిడిల్ టర్మ్. n ఈవెన్ అయితే, ఓకేనా? అదే n ఆడ్ అయింది అనుకోండి, 2 మిడిల్ టర్మ్స్ వస్తాయి. సో మిడిల్ టర్మ్స్ ఏంటి మనకి? ఇఫ్ n is odd, ఈ టర్మ్ ఎలా వస్తుందంటే ఈ జనరల్ టర్మ్ను ఫైండ్ చేస్తాం మనం. దీని తర్వాత ప్రాబ్లం వేస్తే ఈజీ అర్థమవుతుంది. ఇఫ్ n is odd, n plus 1/2 టర్మ్ అండ్ 2 మిడిల్ టర్మ్స్ కదా, ఒక టర్మ్ ఇది n plus 1/2 టర్మ్ అండ్ n plus 3/2 టర్మ్స్ ఇవి n plus 1 టర్మ్స్. దీస్ 2 are 2 మిడిల్ టర్మ్స్. ఇఫ్ n is odd, n ఆడ్ నెంబర్ అయిందనుకోండి, 2 మిడిల్ టర్మ్స్ వస్తాయి మనకి. ఒకటి ఏంటి? n plus 1/2 టర్మ్ అండ్ n plus 3/2 టర్మ్. సో ఇవి 2 టర్మ్స్. ఇఫ్ n is ఈవెన్ అయితే n/2 plus 1th టర్మ్ ఇస్ ద మిడిల్ టర్మ్. ఒకటే మిడిల్ టర్మ్ ఉంటుంది. n ఈవెన్ అయితే అది n/2 plus 1th టర్మ్. n ఆడ్ నెంబర్ ఏందనుకోండి, మనకి 2 మిడిల్ టర్మ్స్ వస్తాయి. n plus 1/2 ఒకటి టర్మ్, n plus 3/2 టర్మ్ ఒకటి. ఓకేనా? మనకున్న బైనామియల్ థియరంలో అంటే మెయిన్ ఎక్సర్సైజ్ 1కి యూస్ఫుల్ అయ్యే కాన్సెప్ట్స్ వేరే ఏముండదు. ఇంకోటి న్యూమరికల్ గ్రేటెస్ట్ టర్మ్ ఒక్క కాన్సెప్ట్ వస్తుంది, అది తర్వాత చెప్పేస్తా ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. సో ఇప్పుడు దీనికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చేద్దాం మనం. జనరల్ టర్మ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరల్ టర్మ్ చాలా యూస్ఫుల్ మనకి.
రైట్. ఎక్సైలో ప్రాబ్లమ్స్ కొన్ని చేద్దాం మనం. ఎక్సైజ్ 6Aలో ఫస్ట్ రోమన్ 1లో ఉంటుంది చూడండి. దాంట్లో 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక ప్రాబ్లం చెప్తాను, రిమైనింగ్ మీరు చేసుకోండి. ఎక్సైజ్ 6Aలో ఫస్ట్ రోమన్ 1లో ఫస్ట్ ప్రాబ్లం, ఎక్స్పాండ్ ద ఫాలోయింగ్. ఎక్స్పాండ్ ఉంటుంది, ఎక్స్పాండ్ ద ఫాలోయింగ్. ఎక్స్పాండ్ ద ఫాలోయింగ్. సో ఫస్ట్ వన్ ఏంటంటే 4x + 5y, 4x + 5y whole to the power of 7. Second one 2/3x + 7/4y whole to the power of 5. Third one 2p/5 - 3q/7 whole to the power of 6. ఫోర్త్ వన్ ఉంటుంది, అది ట్రైనామిల్ మరి అంత అవసరం లేదు. ట్రైనామిల్ అనేది ఇవి కూడా జస్ట్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. ఎక్స్పాండ్ ద ఫాలోయింగ్ బై యూజింగ్ బైనామిల్ థీరం. సో ఫస్ట్ వన్ ఏంటి, 4x + 5y whole to the power of 7. ఫస్ట్ వన్. సో 4x + 5y whole to the power of 7. సో ఇదే ఫామ్ మన స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేయాలి, స్టాండర్డ్ బైనామిల్ థీరంతో కంపేర్ చేయాలి. ఏంటి స్టాండర్డ్ బైనామిల్ థీరం, x + a whole to the power of n, x + a whole to the power of n. సో x ఈజ్ ఈక్వల్స్ టు x ప్లేస్లో మనకి ఇక్కడ ఏముంది, మనకి 4x. సో a ప్లేస్లో ఏంటి 5y, n ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి పవర్ 7. సో x ఈజ్ ఈక్వల్స్ టు 4x. జనరల్గా x అంటే x, మళ్ళీ x ఈక్వల్స్ 4x ఎలా పాసిబుల్ అవుతుంది కాదు, ఈ థీరంతో కంపేర్ చేస్తున్నా. ఇక్కడ వేరే వేరియబుల్ తీసుకోవచ్చు మనం, క్యాపిటల్ x సంథింగ్. ఇక్కడ స్మాల్ x వాడే ఇచ్చింది కదా, సో ఇక్కడ క్యాపిటల్ x అనుకోండి. క్యాపిటల్ x ఈజ్ ఈక్వల్స్ టు, మన కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండడానికి, x ఈజ్ ఈక్వల్స్ టు 4x, a ఈజ్ ఈక్వల్స్ టు 5y, a ఈజ్ ఈక్వల్స్ టు 5y, పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు 7, n ఈజ్ ఈక్వల్స్ టు 7. ఇది ఫస్ట్ కంపేర్ చేయడం. సో x + a whole to the power of nతో కంపేర్ చేయాలి. సో బైనామిల్ థీరం ఏంటి, మనకి సింప్లిఫై చేసుకోవచ్చు మనం. సో x + a whole to the power of n ఈక్వల్స్ టు nc0 x to the power of n plus nc1 x power n minus 1 into a plus and so on ncn x to the power of a power n. సో ఈ ఫార్ములా అప్లై చేసి మనం సింప్లిఫై చేసుకోవచ్చు. అంటే ఏమిటి, మనకి 4x + 5y whole to the power of 7 ఈజ్ ఈక్వల్స్ టు, n అంటే 7 కదా, సో 7c0, x అంటే ఏంటి 4x. సో 4x పవర్ 7 ప్లస్ 7c1 ఇంటూ 4x పవర్ 7 - 1 అంటే 6 వస్తుంది, ఇంటూ a అంటే 5y ప్లస్ 7c2 ఇంటూ 4x పవర్ 7 - 2 ఇంటూ 5y హోల్ స్క్వేర్. అప్ టు ఎంతవరకు తీసుకోవాలి మనం, n ఈజ్ ఈక్వల్ లాస్ట్కి ఏంటి ncn, n అంటే ఏంటి 7 అంటే 7c7 వరకు తీసుకోవాలి. మిడిల్లో 7c3 వస్తుంది, లాస్ట్కి ఏంటి 7c7, a పవర్ n కదా, a అంటే 5y హోల్ టు ద పవర్ ఆఫ్ 7. ఎంత సింప్లిఫై చేసే అవసరం లేదు ఇక్కడ మనకి. సో దీన్ని డైరెక్ట్గా కూడా రాసుకో, సిగ్మా తీసుకొని మనం. సిగ్మా ఏంటి, r ఈక్వల్స్ ఏంటి 0 to 7, r ఈక్వల్స్ 0 to n. సో ncr అంటే 7c0 ఇంటూ x పవర్ n - 1, x అంటే ఏంటి 4x పవర్ n - r 7 - r ఇంటూ a పవర్ r 5y పవర్ r. ఇలా కూడా రాసుకోవచ్చు మనం. సిగ్మా తీసుకోండి, దీన్నే ఇంకా ఎక్స్పెన్షన్ x1 - 1 తీసుకొని మల్టిప్లై చేసి ఇక్కడ అవసరం ఉంటుంది, ఎందుకంటే వాడు అనుకోకుండా అడిగితే కూడా 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు. ఇంతవరకు ఎనఫ్, ఇంతవరకు వేస్తే కూడా 2 మార్క్స్ వస్తుంది మనకి. సిగ్మా r ఈక్వల్స్ 0 to 7, 7cr 4x పవర్ 7 - r ఇంటూ 5y టు ద పవర్ ఆఫ్ r. ఓకేనా, ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ కూడా సేమ్ మోడల్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎంత ఉంది, 5 ఉంది కదా, అంటే ఎంత వస్తుంది, డైరెక్ట్ సెకండ్ వన్ డైరెక్ట్ రాస్తున్నా. ఏమొస్తుంది మనకి, x ఈజ్ ఈక్వల్స్ టు 2/3x, a ఈజ్ ఈక్వల్స్ టు 7/4y. అంటే సెకండ్ వన్ ఏమొస్తుంది, సొల్యూషన్ మనకి ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా r ఈజ్ ఈక్వల్స్ టు 0 to పవర్ ఏంటి 5 కదా, r ఈజ్ ఈక్వల్స్ 0 to 5, x పవర్ r, x అంటే ఏంటి 2/3x, 5cr ncr కదా,
x పవర్ n మైనస్ ఆర్, x అంటే ఏంటి 2/3 x పవర్ 5 మైనస్ ఆర్ ఇంటూ a పవర్ r, a ఏంటి 7/4y, 7/4y హోల్ టు పవర్ ఆఫ్ r. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఆన్సర్ అదే వస్తుంది డైరెక్ట్గా. మీరు ఇట్లా ఒక స్టెప్ రాసిన తర్వాత డైరెక్ట్ ఆన్సర్ రాసేయండి, సిగ్మా తీసుకొని. సింప్లిఫై చేసే అవసరం లేదు ఇక్కడ మనకి. సిగ్మా r ఈక్వల్స్ 0 to 5, 5cr 2/3x 5 పవర్ 5 మైనస్ ఆర్ ఇంటూ 7/4y పవర్ r. ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ ఏంటి, మైనస్ ఉంది. మైనస్ ఉంటే ఒకటి డిఫరెంట్ ఉంది మనకి. థర్డ్ వన్ మైనస్ ఉంటాయి అంటే ఏమొస్తుంది, ఆల్టర్నేట్ ప్లస్ మైనస్ వస్తుంది. ఇక్కడ మైనస్ వస్తుంది, ప్లస్ వస్తుంది, మైనస్ అండ్ సో ఆన్. ఆల్టర్నేట్గా ప్లస్ మైనస్ వస్తుంది మనకి, మిడిల్లో మైనస్ ఉంటాయి. అంటే దీని ఏమైనా రాసుకోవచ్చు, డైరెక్ట్ రాస్తున్నాను ఇక్కడ. -1 పవర్ మనకు ఫామ్లో రాయించిన ఆల్రెడీ, మైనస్ లాస్ట్లో x మైనస్ దిస్ సిగ్మా రాయించిన ఆల్రెడీ. -1 పవర్ 6 ఇంటూ సిగ్మా r ఈజ్ ఈక్వల్స్ టు 0 to 6, 6cr, x ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి 2p/5, 2p/5 హోల్ టు పవర్ ఆఫ్ 6 minus r into 3/7 whole to the power of r. ఇది థర్డ్ వన్ సొల్యూషన్. -1 to the power of r into sigma r equals 0 to 6, 6er into 2p/5, x అంటే 2p/5, a అంటే 3q/7, n అంటే పవర్ 6. -1 power 6 into sigma r equals 0 to 6, 6cr into 2p/5 into పవర్ 6 minus r into 3q/7 whole to the power of r. ఇది రోమన్ వర్డ్లో ఫస్ట్ ప్రాబ్లం. అది ఫోర్త్ ఉంది దేనిలో ట్రైనామియల్ ఎక్స్పాన్షన్. ఆ ట్రైనామియల్ ఎక్స్పాన్షన్ అవసరం లేదు ఇది, ఎందుకంటే ఆ 2 టర్మ్స్ ఎక్స్పాండ్ చేసిన తర్వాత ట్రైనామియల్ ఉంది కదా. ఏంటి ప్రాబ్లం అంటే 3 + x - x² ఇలా వస్తుంది. 3 + x - x² హోల్ టు పవర్ ఆఫ్ 4 ఉంది. అంటే ఫస్ట్ ఇది x అనుకోవాలి, ఇది a అనుకోవాలి. అంటే ఏ మొత్తం ఇది x అంటే ఇది a. ఇది సబ్స్టిట్యూట్ వేసి x ప్లేస్లో 3 + x తీసుకొని, అంటే a ప్లేస్లో x² తీసుకొని సబ్స్టిట్యూట్ వేస్తే వస్తుంది. మళ్ళీ తర్వాత ఏం చేయాలంటే ఇది x అనుకోవాలి, ఇది a అనుకోవాలి, మళ్ళీ దాన్ని ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది. సో అది అంతా అవసరం లేదు. సో ట్రై చేసుకోవచ్చు. దిస్ ఇస్ రోమన్ 1లో ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ టేక్ స్క్రీన్ షాట్. ఇది ఎక్స్పాండ్ చేయడం, ఎక్స్పాన్షన్ బై యూజింగ్ బైనామియల్ థీరం. ఎవ్రీ ప్రాబ్లం కూడా ఇక్కడ ఫస్ట్ స్టెప్ రాయండి. ఫామ్లో రాసిన తర్వాత డైరెక్ట్గా ఆన్సర్ రాయండి. ఎక్కడ కూడా సేమ్ ఇది నేను డైరెక్ట్ ఆన్సర్ రాస్తున్నా. ఫస్ట్ స్టెప్ రాసిన తర్వాత డైరెక్ట్ ఆన్సర్ రాయండి. రైట్. సెకండ్ ప్రాబ్లం, రైట్ డౌన్ అండ్ సింప్లిఫై. అంటే 6th టర్మ్ ఇట్లా అడిగాడు మనకి. సెకండ్ వన్లో టర్మ్స్ అడిగాడు. సెకండ్ వన్ 6th టర్మ్, సెకండ్ దాంట్లో ఫస్ట్ వన్ 6th టర్మ్ ఇన్ 2x/3 ప్లస్ 3y/2 హోల్ టు పవర్ ఆఫ్ 9. దీంట్లో 6th టర్మ్ అడిగాడు మనకి. 6th టర్మ్ అంటే ఆ ఎక్స్పాన్షన్లో పవర్ ఏంటి చూడండి ఒకసారి. పవర్ 9 కదా, అంటే దాంట్లో టోటల్ 10 టర్మ్స్ ఉంటాయి, n+1 టర్మ్స్. పవర్ n అయితే ఎక్స్పాన్షన్లో వచ్చే టర్మ్స్ ఏంటంటే n+1. సో పవర్ ఏంటి 9. పవర్ 9 అంటే టోటల్ టర్మ్స్ ఉండేది n+1. 9+1 అంటే 10 టర్మ్స్ ఉంటాయి టోటల్గా. ఇది ఎక్స్పాండ్ చేస్తే మనకు వచ్చే టర్మ్స్ అన్ని 10. ఆ 10 టర్మ్స్లో 6th టర్మ్ ఏంటి అడుగుతున్నాడు మనకి. సో 10 టర్మ్స్ రాసి 6th టర్మ్ రాయడం అది కరెక్ట్గా, అది లెంత్ అవుతుంది. సో మనం డైరెక్ట్గా 6th టర్మ్ ఫైండ్ చేయాలి. 6th టర్మ్ ఫైండ్ చేయాలి. ఎలా అంటే జనరల్, బై యూజింగ్ జనరల్ టర్మ్. సో దీంతో కంపేర్ చేయండి. ఫస్ట్ x ప్లస్ ఏ హోల్ టు పవర్ ఆఫ్ n బైనామియల్ థియరం కంపేర్ చేయండి. x ఇక్కడ స్మాల్ x ఉంది కదా, అందుకే ఇక్కడ క్యాపిటల్ X తీసుకుంటున్నా, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో x ఈజ్ ఈక్వల్స్ ఏంటి 2x/3, a ఈజ్ ఈక్వల్స్ ఏంటి 3y/2, a ఈజ్ ఈక్వల్స్ టు 3y/2. పవర్ n ఈజ్ ఈక్వల్స్ ఏంటి 9. పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు 9. మన జనరల్ టర్మ్ ఏంటి, జనరల్ టర్మ్ tr+1 is equals to ncr x power n minus r into a power r. ఇదేంటి r plus 1th టర్మ్.
సో ఇక్కడ r+1 ప్లేస్లో మనకేం రావాలంటే ఈ 6th రావాలి, 6th టర్మ్ రావాలి, అంటే T6 రావాలి. T1 అనుకో, ఇక్కడ T1 ఉందనుకోండి, 1 అంటే ఫస్ట్ టర్మ్, T1 అంటే ఫస్ట్ టర్మ్, T2 అంటే సెకండ్ టర్మ్, T5 అంటే 5th టర్మ్, T6 అంటే 6th టర్మ్. అంటే r+1 ప్లేస్లో మనకేం రావాలి, 6 రావాలి. అంటే r+1 = 6 తీసుకోవాలి. r+1 = 6 అంటే r ఏమవుతుంది నుండి, r = 6 - 1 అంటే 5, r = 5. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి ఎవ్రీ వాల్యూ, x వాల్యూ, a వాల్యూ, n వాల్యూ అండ్ r వాల్యూ. ఓకేనా? ఈ జనరల్ టర్మ్లో సబ్స్టిట్యూట్ చేయాలి మనం, జనరల్ టర్మ్లో. సో సబ్స్టిట్యూట్ చేయండి. T5+1 = NCR, n అంటే 9, 9C5, r = 5. సో x ఏంటి, 2x/3 హోల్ టు పవర్ ఆఫ్ 9, n - r కదా, n అంటే 9 - 5 ఇంటూ a వాల్యూ 3y/2 హోల్ టు పవర్ ఆఫ్ 5, హోల్ టు పవర్ ఆఫ్ 5. సో 5+1 అంటే 6, T6 వస్తుంది మనకి, 6th టర్మ్. సో 9C5 వాల్యూ, 9C5 NCR ఫార్ములా. సో NCR కావాలంటే స్టార్టింగ్ మన పర్ముటేషన్స్ కాంబినేషన్స్లో వస్తుంది, లేదు ఇంతకుముందు చెప్పా కదా. సో 9C5 అంటే 9 ఫ్యాక్టోరియల్ బై 9 - 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. సో పర్ముటేషన్ కాంబినేషన్స్ క్లియర్గా మనకి, ఎందుకంటే దీనికన్నా ముందు టాపికే కదా, ఇవన్నీ అక్కడ వస్తాయి మనకి. సో మీకు అంత అది చూసిన తర్వాత చూస్తే డిఫికల్ట్ ఉండదు. 9 ఫ్యాక్టోరియల్ బై 9 - 5 అంటే 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. సో 9 ఎలా రాసుకోవచ్చు, 9 × 8 × 7 × 6 × 5 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు మనం. 4 ఫ్యాక్టోరియల్ అంటే 24, 5 ఫ్యాక్టోరియల్ యాస్టీ తీసుకుంటారు, ఎందుకంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో క్యాన్సిలేషన్ 8 1s 8 3s 3 1s 3 2s. సో ఎంత వస్తుంది, 9 7s 63, 126. 9C5 వాల్యూ 126, 126 ఇంటూ 2x/3 హోల్ టు పవర్ ఆఫ్ 9 - 5 4, 4 ఇంటూ 3y/2 హోల్ టు పవర్ ఆఫ్ 5. ఇది ఏంటి, T6th టర్మ్ అన్నట్టు. దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు, మన ఇష్టం. సో 126 ఇంటూ 2^4, 2^4 అంటే 16, 16 x⁴/3^4, 3^4 అంటే 81 ఇంటూ 3^5. ఇక్కడ రాద్దాం, క్యాన్సిల్ అవుతుంది డైరెక్ట్గా. సో ఇక్కడ 3^4 ఇంటూ 3^5 ఇంటూ y⁴/5/2^5. సో క్యాన్సిలేషన్ ఏంటి, 3^4, 3^4 క్యాన్సిల్ అవుతుంది, ఇంకొక 3 ఉంటుంది మనకి. ఇక్కడ 16 అంటే 2^4 కదా, డైరెక్ట్ 2^4 రాసుకోవచ్చు, క్యాన్సిల్ అవుతుంది. 2^4, 2^4 క్యాన్సిల్, ఇంకొక 2 ఉంటుంది. 2 1s 2 6s 3s అంటే 63 × 3, 63 × 3 అంటే 3 3 9, 189. సో 189 ఇంటూ x⁴/4 y⁴/5. ఇది 6th టర్మ్ ఇన్ దిస్ ఎక్స్పాన్షన్. దాన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 189 x⁴/4 ఇంటూ y⁴/5. సో ఇలా ఎక్స్పాండ్ చేస్తాం మనం. సో జనరల్ టర్మ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరల్ టర్మ్ రాసిన తర్వాత దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో 189 x⁴/4 ఇంటూ y⁴/5. రైట్, ఇంకొక క్వశ్చన్ చేస్తాను నేను, రిమైనింగ్ మీరు చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ వన్. దానిలో సెకండ్ వన్, seventh term in 3x - 4y whole to power of 10. Seventh term in 3x - 4y whole to power of 10. 3x - 4y whole to power of 10. 3x - 4y whole to power of 10. ఈ టర్మ్లో 7th టర్మ్ కావాలి మనకి. సేమ్ ఫార్ములా అప్లై చేస్తాం. x is equals to 2x/3. x is equals to 2x/3. సారీ, x is equals to 3x. y a is equals to -4y. a is equals to -4y and n is equals to పవర్ ఏంటి, n is equals to 10. మనకి 7th టర్మ్ కావాలి కదా, అంటే r+1 is equals to 7 కావాలి. ఇక్కడ r+6th టర్మ్ అంటే r+1 = 6 తీసుకున్నాం. అంటే r equals 10 r equals substitute, r is equals to 7 - 1 అంటే 6.
r equals to 6. So write general formula tr plus 1 is equals to ncr x power n minus r into a power r. X power n minus r into a power r. Substitute the values. So r equals 10 to 6 kada, and t 6 plus 1 is equals to n value 10 c6 into x value 3x to the power of 10 minus 6 into a value minus 4y to the power of 6. So 10 6 value 10 c6 10 factorial by 10 minus 6 factorial అంటే 4 factorial into 6 factorial. 10 factorial రాసుకోవచ్చు, 10 into 9 into 8 into 7 into 6 factorial 6 వరకు రాసుకోవచ్చు. బై 4 factorial అంటే 24 into 6 factorial. రెండు క్యాన్సిల్ అవుతుంది. 8 1s 8 3s 3 1s 3 3s కరెక్ట్ కదా. 10 c ఓకే 10 into 9 into 8 into 7 into 6 factorial 4 3 8 1s 8 3s 3s 7 3s 21 210 210 into ఇక్కడ ఏంటి 3x to power of 10 minus 6 అంటే 4 into మైనస్ పవర్ ఈవెన్ నెంబర్ అంటే పాజిటివ్ అవుతుంది 4y to power of 6. సో అది ఎలా రాసుకోవచ్చు 210 into 3 power 4 into 4 power 6 into x to the power of 4 into y to the power of 6. This is the seventh term. T7 is equals to 210 into 3 to the power of 4 into 4 to the power of 6 into x to the power of 4 into y power 6. So this is a solution of second one. ఇక్కడ ఏదైనా మిస్టేక్ అయిందా మనకి? ఏం కాలే కదా. రైట్ 210 into 3 to the power of 4 into 4 to the power of 6 into. సో ఇంకా దాన్ని కొంచెం చేంజెస్ కూడా వేసుకోవచ్చు మనం. సో అంత అవసరం లేదు, అంటే టెక్స్ట్ బుక్లో ఆన్సర్ కావాలంటే ఇంకొంచెం సింప్లిఫై అయ్యేది దీన్ని. సో ఇంతవరకు తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు మనకి. ఓకేనా, టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఎగ్జాక్ట్ కావాలంటే ఇంకొంచెం సింప్లిఫై చేస్తే మనకు వచ్చేస్తుంది, కానీ అంత అవసరం లేదు. సో వాడు చేసింది ఏంటంటే మనకి టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఏంటంటే 210 కదా. సో 70 into 3 రాసుకోవచ్చు ఇది మనం. 70 into 3 into 3 power 4 into 4 power 6ని 4 power 5 రాయొచ్చు into 4 రాసుకోవచ్చు into x to the power of 4 y power 6. ఓకేనా. సో 3 power 1 into 3 power 4 3 power 5 అవుతుంది, అంటే 70 into 4 280 into ఇక్కడ 3 power 5 into 4 power 5 into x to the power of 4 y power 6. సో 3 4s 12 పవర్ సేమ్ ఉన్నాయి కదా, దీనిలో రాసుకోవచ్చు 280 into 12 power 5 ఇది టెక్స్ట్ బుక్లో ఆన్సర్ into x to the power of 4 into y power 6. ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఉండే ఆన్సర్. ఇది 280 into 3 4s 12 పవర్ సేమ్ ఉన్నాయి కదా, a power m into b power m equals to ab whole power m రాసుకోవచ్చు. అంటే 3 4s 12 power 5 into x to the power of 4 into y to the power of 6. సో దిస్ ఈజ్ సెవెంత్ టర్మ్. సో ఇవాళ క్లాస్లో లాస్ట్ ఇంకొకటి చేద్దాం. టర్మ్స్ రిమైన్ దీంట్లో 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి మీరు చేయండి. స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్, థర్డ్ వన్, రోమన్ 1లో థర్డ్ వన్ ఉంటుంది. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్. వెరీ వెరీ ఈజీ, ఇంపార్టెంట్ కూడా ఇది. ఫస్ట్ వన్ 3a/4 plus b/2, 3a/4 plus b/2 whole to the power of 6. Second one, sorry, whole to the power of 9, whole to the power of 9. Second one 3p plus 4q whole to the power of 14. Third one very very important, 2x plus 3y plus z whole to the power of 7. నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవాలి మనం. నెంబర్ ఆఫ్ టర్మ్స్
సో ఫస్ట్ వన్ ఇన్ దిస్ ఇస్ అ బైనామియల్ ఎక్స్పాన్షన్ ఎక్స్ ప్లస్ ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఫామ్లో ఉంది. సో బైనామియల్ ఎక్స్పాన్షన్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ మనకి ఆల్రెడీ రాయించిన n+1 ఇన్ ద ఎక్స్పాన్షన్ number of terms in the expansion of x plus a whole power n r ఏంటి పవర్ n ఉంటే n+1 టర్మ్స్ ఉంటాయి. సో ఇక్కడ n ఈక్వల్స్ టు ఏంటి n ఈజ్ ఈక్వల్స్ టు 9. సో నంబర్ ఆఫ్ టర్మ్స్ ఈక్వల్స్ టు ఏంటి n+1 అంటే 9+1 10 టర్మ్స్. 9+1 is equals to 10 terms. సో టర్మ్స్ ఎన్ని 10 terms. పవర్ ఏంటి 9+1 10 terms. ఇక్కడ పవర్ ఏంటి 14+1 సెకండ్ వన్ 14+1 అంటే 15 terms. 15 terms. థర్డ్ వన్ దిస్ ఏ ట్రైనామియల్ చూడండి a ప్లస్ b ప్లస్ c హోల్ టు ద పవర్ ఆఫ్ n ఫామ్లో ఉంది. a ప్లస్ b ప్లస్ c హోల్ టు ద పవర్ ఆఫ్ n. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్కి మనకు ఓన్లీ పవరే కావాలి. బ్రాకెట్లో ట్రైనామియల్ ఉందా బైనామియల్ ఉందా వాల్యూ ఏంటి మనకు అవసరం లేదు. సో n ఈజ్ ఈక్వల్స్ టు 27. మనకి ట్రైనామియల్కి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫామ్లో ఉంది. మనకి ఈ ఫామ్లో రాయండి ఎగ్జామ్లో ఫామ్లాకి 1 మార్క్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్స్ టు n+1 ఇంటూ n+2/2. n+1 ఇంటూ n+2/2. సో n వాల్యూ ఏంటి 7. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి 7+1 ఇంటూ 7+2/2. 7+1 అంటే 8 7+2 9/2. 2 1s are 2 4s are 4 9s are 36. So number of terms is equals to 36. So third one number of terms are 36. సో దీంట్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఒక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంట్లో రోమన్ 1లో అవంతా అవసరం లేదు మనకి. సో ఇది నెంబర్ ఆఫ్ టర్మ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ 6th టర్మ్ 7th టర్మ్ చేసాం కదా, అది కూడా 2 మార్క్స్ అడగవచ్చు. ఇది నెంబర్ ఆఫ్ టర్మ్స్ కూడా 2 మార్క్స్ క్వశ్చన్ ఇది. సో నెక్స్ట్ క్లాస్లో మనం రోమన్ 2లో మిడిల్ టర్మ్స్ ఉంటుంది అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియబుల్ అండ్ ఇండిపెండెంట్ టర్మ్స్. సో ఆ 3 కంప్లీట్ చేసుకుందాం నెక్స్ట్ క్లాస్లో. తర్వాత రోమన్ 3 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రోమన్ 3 నుండి డెఫినెట్గా ఒక ఎల్ఏక్యూ వస్తుంది బోర్డ్ ఎగ్జామ్లో రోమన్ 3 నుండి. అండ్ నెక్స్ట్ 6B ఎక్సైజ్ నుండి కూడా ఒక ఎల్ఏక్యూ వస్తుంది. 2 ఎల్ఏక్యూస్ కదా. ఒక ఎల్ఏక్యూ దేని నుండి అంటే రోమన్ 3 నుండి వస్తుంది. 6A ఎక్సైజ్ రోమన్ 3 నుండి. అండ్ ఇంకొక ఎల్ఏక్యూ అంటే 6B ఎక్సైజ్ నుండి వస్తుంది. ఓకేనా? సో టేక్ స్క్రీన్ షాట్ అండ్ థ్యాంక్ యూ.